భారతదేశ మార్కెట్లోకి లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విన్ఫాస్ట్ కంపెనీ నుండి మినీ ఎలక్ట్రిక్ కార్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అయితే కామికీ కంపెనీ వాళ్ళు XR7 అనే ఒక పేరుతో ఏకంగా 322 కిలోమీటర్ రేంజ్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది వీళ్ళు రివీల్ చేయలేదు కానివ్వండి. భారతదేశంలోనే లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి దీన్ని హైలైట్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూసుకున్నట్లయితే కాస్త రెట్రో డిజైన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 3 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే గంటకు 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ముందు వైపు డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్, వెనక వైపు డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. 30 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అలానే స్కూటర్ లో మనకి యాంటీ థెఫ్ట్ అలారం వంటి ఫీచర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇవన్నీ ఫీచర్స్ తో ఈ రేంజ్ తో కంపెనీ వాళ్ళు కేవలం 90,000 ప్రైస్ కి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. బ్యాటరీ మోటార్ మీద 3 సంవత్సరాల వారంటీని కూడా ఆఫర్ చేస్తున్నారు. బట్ నిజంగా కామికీ కంపెనీ వాళ్ళు ఈ 322 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ 90,000 రూపాయలకి సాధ్యమవుతుందని డీటెయిల్డ్ వీడియో మన MBS ఆటో తెలుగు ఛానల్లో అప్లోడ్ చేసాం. ఆ వీడియో అయితే చూడండి. ఇక నెక్స్ట్ అయితే విన్ఫాస్ట్ కంపెనీ నుండి మినియో గ్రీన్ అనే ఒక మినీ కార్ సంబంధించిన పేటెంట్ డిజైన్ అయితే బయటపడింది అనమాట. సో ఈ కార్ చూసుకున్నట్లయితే చాలా చిన్న సైజులో ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది అనమాట. ఒక్కసారి ఛార్జ్ పెడితే 170 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. సుమారుగా 14 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ సాయంతో ఎలక్ట్రిక్ కార్ అయితే నడుస్తుంది అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో 12 కిలోవాట్ల రేటెడ్ చార్జర్ కూడా యూస్ చేస్తామని చెప్తున్నారు. అలానే ఈ కార్ లో మనకి సేఫ్టీ పరంగా ఒక సింగిల్ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 4-way పవర్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ అనేది ఇస్తున్నారు అనమాట. 2 పవర్ సీట్ కూడా అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇలాగ కొన్ని మినిమల్ ఫీచర్స్ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి స్పెసిఫిక్ గా విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ ని మార్కెట్ లోకి ఎప్పుడు తీసుకొస్తారనే సమాచారం అయితే ఇవ్వలేదు. బట్ మొన్నే విన్ఫాస్ట్ నుంచి 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయని చెప్పాం. బట్ ఇప్పుడు కొత్తగా మినీ ఎలక్ట్రిక్ కార్ అప్డేట్ కూడా వచ్చింది. సో విన్ఫాస్ట్ నుంచి ఎక్కువ వేరియంట్స్ లోనే మన ఎలక్ట్రిక్ కార్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చెప్తున్న మినీ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో ఇది ఒక 5 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో పెడితే కనుక మార్కెట్ లో సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అయితే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళకి జపాన్ దేశానికి చెందిన TDK వెంచర్స్ నుంచి $21 మిలియన్ ఫండింగ్ అయితే లభించింది అనమాట. అల్ట్రావైలెట్ కంపెనీ గురించి మనలో చాలా మంది తెలిసి ఉంటుంది. హై పర్ఫార్మెన్స్ భారతదేశంలోని హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. అల్ట్రావైలెట్ F77 వంటి ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి మల్టిపుల్ వేరియంట్స్ కూడా ఈ భారతదేశ మార్కెట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే సుమారుగా 300 కిలోమీటర్ రేంజ్ బైక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. భారతదేశంలో అత్యంత ఫాస్టెస్ట్ బైక్ ని కూడా అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తారు. ఇక వీళ్ళ బైక్ సంబంధించిన ప్రైజెస్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ 3 లక్షల రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాంటి కంపెనీకి ఇప్పుడు జపాన్ దేశం నుంచి అయితే ఫండింగ్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ అయితే MIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు జితేంద్ర ఈవీ టెక్ వాళ్ళతో అయితే కొలాబరేట్ అయ్యారనమాట. ఈ కొలాబరేషన్ లో భాగంగా జితేంద్ర ఈవీ టెక్ వాళ్ళు MIT సంబంధించిన కాలేజెస్ లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన అప్లికేషన్ సంబంధించిన వర్క్ షాప్స్ లాంటివి అయితే కండక్ట్ చేస్తారన్నమాట. సో ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈవీ సంబంధించిన నాలెడ్జ్ ఇచ్చే విధంగా ఈ కొలాబరేషన్ అయితే ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ కొలాబరేషన్ ఏదైతే ఉందో మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అయితే కొలాబరేట్ అనేటికి తెలుస్తుంది అనమాట. రీసెర్చ్ నుంచి ప్రోడక్ట్ డెవలప్మెంట్ వరకు ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ లో ఈవీ ఇండస్ట్రీలో ఉన్న పాజిటివ్స్ కానీ నెగిటివ్ ఎలిమెంట్స్ అన్ని చర్చిస్తూ దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళ ఆఫరింగ్స్ లో అయితే ఇవ్వబోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఐఓ కంపెనీ వాళ్ళు సన్ ఎలక్ట్రో డివైజెస్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యారు అనమాట. పూణేకి చెందిన ఈ సన్ సంబంధించిన కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సహకారంతో ఐఓ కంపెనీ వాళ్ళు తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే పెద్దదోటి స్థాపించబోతున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత నెలకి ఒక 1000 వాహనాలని డెవలప్ చేసే విధంగా వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అయితే రెడీ అవుతుందని చెప్తున్నారు. అలానే ప్లాంట్ ఏదైతే ఉందో ఇనిషియల్ గా పూణే పంజీమ్ అనే ప్రాంతంలో అయితే తీసుకొస్తారు ముంబైలో. ఈ సన్ ఎలక్ట్రో డివైజెస్ ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో వీళ్ళు పూణేలో 30,000 స్క్వేర్ ఫీట్ లో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తో అయితే ఆపరేషన్ అయితే చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చార్జ్ జోన్ కంపెనీ వాళ్ళు SBI వాళ్ళతో టైప్ అయ్యారనమాట. ఇది ఒక మంచి కొలాబరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడదామని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఆ ఛార్జింగ్ స్టేషన్ కి ఇనీషియల్ గా కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. ఆ ఛార్జింగ్ స్టేషన్స్ ఎవరైతే పెడదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఆ ఫైనాన్స్ సదుపాయం అనేది SBI బ్యాంక్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు అనమాట. సో అలాంటి ఒక ఇనిషియేటివ్ తో ఇప్పుడు చార్జ్ జోన్ కంపెనీలు వస్తారు. ఎవరైతే ఒకవేళ చార్జ్ జోన్ సంబంధించిన చార్జర్స్ ని ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన కొలాబరేషన్ అనేది SBI బ్యాంక్ ద్వారా అయితే ఇప్పిస్తామని చెప్తున్నారు. ఇక చార్జ్ జోన్ కంపెనీ వాళ్ళు 60 కిలోవాట్లు 30 కిలోవాట్లు ఈవెన్ 360 కిలోవాట్ల వరకు DC ఫాస్ట్ చార్జర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే యోలర్ కంపెనీ వాళ్ళు మెజెంటా మొబిలిటీ వాళ్ళ కలయికలో ఒక అరుదైన మైల్ రాయికి అయితే చేరుకున్నారన్నమాట.
సో యోలర్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఆఫర్ చేసే కంపెనీ, అలానే ఎలక్ట్రిక్ 4 వీలర్ కార్గో వెహికల్స్ అనమాట. ఇక మెజెంటా కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ అయితే సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు కలయికలో ఫ్లీట్ ఆపరేషన్స్, ఎవరైతే మెజెంటా వాళ్ళ ఫ్లీట్ ఆపరేషన్స్ 2 కోట్ల కిలోమీటర్స్కి చేరుకున్నాయంట. అంటే అన్ని కిలోమీటర్స్ వీళ్ళ 3 వీలర్స్ కానీ 4 వీలర్ వెహికల్స్ అనేది నడపడం జరిగింది. సో ఇందులో భాగంగా 1757 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అయితే తగ్గించడం జరిగిందని చెప్తున్నారు. ఇది 6.65 లక్షల లీటర్ల డీజిల్ తో సమానం. సో అంత భారీ మొత్తంలో డీజిల్ అయితే సేవ్ చేశామని చెప్తున్నారు. అలానే సుమారుగా 73,000 చెట్లను నాటడంతో సమానం అనమాట ఈ 2 కోట్ల కిలోమీటర్ల జర్నీ ఏదైతే ఉందో. ఇక నెక్స్ట్ అయితే కియా కంపెనీ వాళ్ళు ఆటోమోటివ్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ASDC వాళ్ళతో టై అయిపోయారు అనమాట. ఎందుకంటే వీళ్ళకి స్కిల్డ్ వర్కర్స్ అవసరం అని చెప్తున్నారు. సో దానికి కావాల్సినట్టుగా కొత్తగా వచ్చిన ఫ్రెషర్స్ కానివ్వండి, డిఫరెంట్ డొమైన్స్ నుంచి హైర్ చేసుకుంటామని చెప్తున్నారు. సో ముఖ్యంగా కియా సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో అయితే అందుబాటులో ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళు రెగ్యులర్ వెహికల్స్ తో పాటుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మొన్న న్యూస్ లోనే మనం చెప్పడం జరిగింది, కియా సంబంధించిన ఒక ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డీటెయిల్స్ రివీల్ అని కూడా అని చెప్పాం. సో వీళ్ళు మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కార్లను కూడా మార్కెట్లో తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇక చివరి అప్డేట్ తీసుకున్నట్లయితే జైపూర్లో ఒక ఆసక్తికరమైన సంఘటన అయితే చేసుకుందనమాట. తాజాగా పోలీసులు ఒక దొంగను పట్టుకున్నారు. సో ఈ దొంగను పట్టుకుంటే విచారణ తెలిసిందేనంటే సుమారుగా ఒక 6కు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే ఈ దొంగ పట్టుకున్నట్టుగా తెలుస్తుంది, అంటే దొంగలించారనమాట. సో మరి ఆ దొంగను విచారించగా తెలిసిందేనంటే స్పెసిఫిక్గా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని టార్గెట్ చేసి ఎందుకు దొంగతనాలు చేస్తున్నారంటే ఎలక్ట్రిక్ స్కూటర్లని అమ్మితే సెకండ్ హ్యాండ్ లో మంచి రేట్ వస్తుందంట ఇతర వెహికల్స్ తో పోలిస్తే. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. యూజువల్గా జనాలకు ఉన్న ఒక అపోహ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ మంచి రీసేల్ వాల్యూ ఉండదనే ఒక డౌట్ అయితే ఉంటుంది. బట్ ఈ దొంగ ఏం నిరూపిస్తున్నాడంటే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా మంచి రీసేల్ వాల్యూను వస్తున్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్పినట్టు. బట్ ఈ పర్టికులర్ దొంగ ఎవరైతే ఉన్నారో కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ దొంగలు ఇస్తున్నారా లేకపోతే పాత వెహికల్ తీసుకొస్తున్నారా అనేది మనకు క్లారిటీ లేదు. కానీ మనక్ చౌక్ పోలీసులు అయితే ఈ వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారన్నమాట. 26 సంవత్సరాల అతను అనమాట ఇతను. ఇక ఇతను ఎక్కువగా ఎవరైతే పార్కింగ్ చేసి ఏదో పని మీద లోపలికి వెళ్తూ ఉంటారో అలాంటి స్కూటర్స్ ని, అలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే దొంగలు ఇస్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. లేటెస్ట్ వీకరెంట్ కోసం ఈవీ కొరల్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.